శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. మొన్న గర్భిణీ స్త్రీ ధర్మాలు అని చెప్పి ఒక పార్ట్ 1 రూపంలో ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కొన్ని ముఖ్య అంశాలు తెలుసుకున్నాం. మరికొన్ని ముఖ్య అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో అత్తమామల్ని ఎందుకు పూజించాలి, దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి, సువాసన భరితమైనటువంటి వస్తువులు ధరించాలి అన్నారు. అంటే పువ్వులు, గంధము, పసుపు, కుంకుమ అది ఎందుకు చెయ్యాలి, అలాగే గర్భిణీ స్త్రీ సంధ్యా సమయాల్లో భుజించకూడదు, సంధ్యా సమయాల్లో తిరగకూడదు, ఏవేవి తినాలి, ఏ టైంలో తినాలి, ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అంతేకాదు 4, 6, 8 మాసాల్లో ప్రయాణం చేయకూడదు అన్నారు. రాత్రి మేల్కొని ఉండకూడదు, పగటి నిద్ర పనికిరాదు. ఇవన్నీ కొన్ని అంశాలు ఇందులో మనం చర్చించుకోబోతున్నామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. తీక్ష్ణాద్యుష్ణాది భక్షణం సంధ్యాయామతిశీతాంలం గుర్వాహారం పరిత్యజేత్. సాత్విక ఆహారం తీసుకోండి, తీక్ష్ణంగా ఉండేటువంటివి తీసుకోకండి, మసాలాలు లాంటివి తగ్గించండి, వేడి పదార్థాలు తినకండి, వేడి చేసే పదార్థాలు తినకండి, అతి వేడి పనికిరాదండి. అలాగే సంధ్యా సమయాల్లోని చల్లని పదార్థాలు తినకండి, గ్యాస్ట్రిక్ సంబంధించిన ఆమ్ల పదార్థాలు వర్జించండి. అంటే బిర్యానీ లాంటి గుర్వాహారాలు, అంటే ఘనంగా ఉండేటువంటి అరగని ఆహారాలు తినకండి. గుర్వాహారము అంటే బాగా ఎక్కువగా తీసుకోకూడదు, అరగని పదార్థాలు తినకూడదు. లైట్గా తీసుకుంటే పర్వాలేదు ఏదైనా. అయితే మైదాలతో చేసినటువంటి ఇటువంటివన్నీ కూడా కడుపులోకి వెళ్ళి అలా కూర్చుంటాయి, అరగవు కదా, అందుకని అవి వర్జించాలన్నమాట. ప్రెగ్నెన్సీలో మహిళలలో ఒక హార్మోన్ పెరుగుతుంది, అదే ప్రోజెస్టరాన్. ఈ హార్మోన్ వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుందన్నమాట. అందుకని జాగ్రత్తలు పాటించాలి ఆహార నియమాలలో అని చెప్పారు. అంతేకాదు జీవ గడియారం ప్రకారం ఉదయం తర్వాత సూర్యాస్తమయం లోపు ఆహారం బాగా తినచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా సరే సర్కాడియన్ రిథం ప్రకారం జీర్ణ వ్యవస్థ తగ్గుతుంది రాత్రి అయ్యేటప్పటికి. సో అలాంటిది మహిళలో, గర్భిణీ స్త్రీల్లో ఇంకెంత ప్రాబ్లం ఉంటుంది. అందులోని ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొంచెం జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. అరగని పదార్థములు, ఘనమైనటువంటివి, హెవీ ఫుడ్స్ తినడం వల్ల అజీర్ణం చేస్తుంది. అజీర్ణం చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి పెరుగుతాయి. దివాస్వాపనం నిశిస్థితం త్యజేత్. పగటి నిద్ర పనికిరాదు, రాత్రి మేల్కొని ఉండకూడదు. పగటి నిద్ర రాత్రి నిద్రను పాడు చేస్తుంది. మరి పగలు కాస్త విశ్రాంతి కావాలి కదా, మరి ఎలాగా అంటే దానికి నాప్స్ అనే పేరు పెట్టారు. షార్ట్ న్యాప్, పవర్ న్యాప్, అలాంటి నాప్స్ తీసుకోవచ్చు, కానీ ముద్దుగా పడుకోకూడదు అనమాట. ఇది ఏం చేస్తుంది, మళ్ళీ రాత్రికి ఇబ్బంది అవుతుంది. రాత్రి కనుక మేల్కొన్నారనుకోండి, గర్భిణీల్లోని కార్టిసల్ లెవెల్ పెరుగుతుంది, మెలటనిన్ దెబ్బతింటుంది. దానివల్ల మధుమేహము, బీపీ ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉండి ఆ స్త్రీకి, శిశువుకి కొంత అనారోగ్యం చేకూరుతుందని జాగ్రత్తలు చెప్పారు పెద్దలు. కాబట్టి క్రమశిక్షణతో కూడినటువంటి స్లీప్ సైకిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలన్నమాట. గర్భిణీ స్త్రీ పువ్వులు, చందనము, పసుపు, కుంకుమ, సింధూరం వగైరా లాంటివి ధరించాలి. చాలామంది శ్రీమంతం అంటుంటారు, అసలు పేరు సీమంతోన్నయనం. అందులో కూడా గాజులు వేస్తారు, కొప్పుకి చక్కగా పూలమాల కడతారు, వీణ వాయిస్తూ ఉంటే ఆమె వింటూ ఉంటుంది. ఇలాగా ఆ సంస్కారం అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే తద్వారా సౌండ్ థెరపీ అన్నమాట. మంచి వైబ్రేషన్స్ మెదడుకు చేరుతాయి, శిశువు యొక్క మెదడుకు చేరుతాయి. అందుకనే గర్భిణీ స్త్రీ ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువ ఉండకుండా చూడడానికి ఇటువంటివన్నీ కూడా పెట్టారనమాట. అయితే యాంగ్జైటీ లెవెల్స్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటాయి ఆ సమయంలో. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అరోమా థెరపీ అనేటువంటిది పెట్టి ఈ చందనము ఇవన్నీ రాసుకోవడం వల్ల యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నటువంటి పసుపు, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండేటువంటి చందనాన్ని రాసుకోవడం వల్ల శరీర సంరక్షణ జరుగుతుంది. హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి, తద్వారా ఎండార్ఫిన్, డోపమైన్ ఇవన్నీ కూడా. కాబట్టి వాటి వల్ల ఆమె హ్యాపీగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, అందుకని పెట్టారు. అంతేకాదు చక్కగా అలంకారం చేసుకోవడం వల్ల డిప్రెషన్ ఉండదు, ఫస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ బాగుంటుంది, సునాయాసంగా ప్రసవం అవ్వడానికి దోహదం పడతాయి ఇవన్నీ కూడా. చతుర్థే మాసి షష్ఠేవా జ్యేష్ఠమే గర్భిణీ వధువు యాత్రాం వివర్జయే నిత్యం అన్నారు. అంటే గర్భిణీ స్త్రీ
4వ మాసం, 6వ మాసం, 8వ మాసంలో ప్రయాణం చేయకూడదు. ముఖ్యంగా 6వ మాసంలో అసలు చేయకూడదని కూడా ధర్మసింధులో ఉంది. ఆయా నెలల్లో బిడ్డ ఎదుగుదలలో కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఒక నెలలో మాయ స్థిరపడితే ఇంకో నెలలో అవయవాలు పెరుగుతాయి, మరో నెలలో కాన్పుకు సిద్ధమవుతుంది. ఈ గ్యాపుల్లో వచ్చే కుదుపులు బిడ్డ ప్రాణానికి ప్రమాదం కాబట్టి ఆ నెలల్లో కదలకుండా రెస్ట్ తీసుకోమన్నారు పెద్దలు. శ్వశ్రవాది పూజనైహి అంటే అత్తమామల్ని పూజించాలి, గౌరవించాలి. అంటే కేవలం గర్భం ధరించిన తర్వాత పూజిస్తే సరిపోతుందా? కాదు, ఎప్పుడూ ఉండాలి ఆ పూజనీయ భావన, గౌరవం అనేటువంటిది. ముఖ్యంగా ఈ సమయంలో వారిని అర్చన చేయడం, వారిని గౌరవించడం వల్ల స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోసం పెట్టినటువంటి రూల్ అన్నమాట. సైకాలజీ అండ్ సోషల్ సైన్స్ దీని వెనకాతలు ఉన్నది, అంతేగాని చేదస్తం కాదు. ఋషులు పెట్టారంటే దీంట్లో ఒక అంతరార్థం ఉందనే కదా. మాతాపితృలతో సమానంగా వారిని గౌరవించాలి. వారు ఈ కోడల్ని కూతురుగా చూసుకోవాలి. ఈ సమయంలో స్త్రీ శరీరంలో అనేకమైనటువంటి హార్మోన్ మార్పులు జరుగుతూ ఉంటాయి కదా. మూడ్ స్వింగ్స్ అవి ఇవి రావడం, విపరీతమైనటువంటి యాంగ్జైటీ ఇలా ఉంటాయి. మరి ఒక ఇంట్లో అత్తమామలు కోడల మధ్య సఖ్యత లోపిస్తే ఏం జరుగుతుంది? ఒత్తిడి నేరుగా గర్భంలో ఉన్నటువంటి శిశువుపై పడుతుంది. కుటుంబంలో అత్తమామల సపోర్ట్ కోడలకు ఉందనుకోండి, ఆ గర్భిణీ స్త్రీకి ఆమె చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. సురక్షితంగా ఉన్నాను నేను ఇక్కడ అనేటువంటి ఫీల్ వల్ల ప్రసవం సులువుగా అవ్వడానికి దోహదపడుతుందన్నమాట. విన్నారు కదా అండి, ఇన్ని రకాలైనటువంటి ముఖ్యాంశాలు ధర్మసింధు ఆధారంగా మనం చెప్పుకున్నాం. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వీడియో విస్తీర్ణం అవుతున్నదని చెప్పేసి మనం ముఖ్యమైనటువంటివి చెప్పుకున్నాం. ఇంకా గర్భిణీకి ఎటువంటి ధర్మాలు ఉన్నాయో పతికి కూడా ధర్మాలు ఉన్నాయి. ఏం మాకొకరికైనా ఆయనకేం ఉండవా అంటున్నారేమో, వారికి కూడా ధర్మాలు ఉన్నాయి. దాంట్లో ఉండేటువంటి శాస్త్రీయ దృక్కోణం ఏమిటి అనేది కూడా మరొక వీడియో చేస్తాను, దాంట్లో కలుద్దాం. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా నుండి మీరు ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా కామెంట్ రూపంలో కూడా తెలియపరిస్తే నాకు మరికొంత ప్రోత్సాహంగా కొన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. శుభం.